సో ఫ్రెండ్స్, మన ఈ పైడికొండ గ్రామంలో సంబంధించినటువంటి గ్రామ ప్రజలండి వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ముందుగా ఉండి నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం జరిగిందండి. సో వాళ్ళందరం మనకి పరిచయం చేస్తాం, చూడండి ఒకసారి. సరే చెప్తాను, నేను చెప్తాను. సార్ అయితే చెప్తారండి. స్కూల్ ఈవేళ మన పైడికొండ గ్రామంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం జెడ్పీ హై స్కూల్కి మెగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ కమిటీకి అధ్యక్షులుగా మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పైడికొండ గ్రామానికి గోవింద్ గారు, శ్రీని గారు, చక్కర్రావు గారు తదితర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించి తీసుకెళ్తున్నాం లోపలికి. సార్ విజయ కమిటీ సరే కదా, విజయ కమిటీ చైర్మన్ గుణబాబు గారండి, వైస్ చైర్మన్ గారు కూడా ఉంటారండి ఇక్కడ. సో మొత్తం మీద అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు కూడా మన పాఠశాల గ్రామానికి పాఠశాలలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభం అయిపోతుందండి. సో ఇటువంటి కార్యక్రమం ముందు ఎప్పుడైనా చేశారండి? ఇటువంటి కార్యక్రమాలు అంటే పేరెంట్స్ మీటింగ్ కమిటీ ఎప్పుడు జరుపుతుంటాం కానండి. మనకి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గా లోకేష్ గారు తీసుకుని విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ప్రతి స్కూల్లో కూడా ఇదే సమయంలో అంటే ఈ రోజున 7వ తారీఖున మెగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి మన స్కూల్లో ఉన్నటువంటి వసతులు వివరించడమే కాకుండా మన పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉందో చెప్పమన్నారు. రాబోయే రోజుల్లో ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయికి వెళ్తారు, తల్లిదండ్రులందరికీ ఒక్కొక్కరికి వివరంగా చెప్పి మరింత ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇచ్చే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడి చేయమన్నారు. అదేవిధంగా ఈవేళ మిడ్ డే మీల్స్ లో కూడా మనకి మధ్యాహ్న భోజనం పథకం వచ్చింది. ఆ పథక భోజనమే మొత్తం పేరెంట్స్ అందరితో కలిసి విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి చక్కగా సంపంక్తి భోజనం చేసి రాబోయే రోజుల్లో దీని మీద ఏమైనా మార్పులు అవసరమైతే గవర్నమెంట్ కూడా సూచించవలసిందిగా మన పేరెంట్స్ తెలియజేయడం జరిగిందండి. ఆ సందర్భంలో ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం మనం. ఈ కార్యక్రమం ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థుల యొక్క ప్రగతిని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. బాగా చదువుకుంటే అంటే ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఇంకా బాగా చదువుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఆ పిల్లలు ఏ స్థాయికి వెళ్తారో కూడా వివరంగా చెప్పమని చెప్పి మాకు ఆదేశాలు రావడం జరిగింది. ఆ విధంగానే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోటి ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది, బాగా చదువుకుంటే రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తారని కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మన స్కూల్లో ఉన్నటువంటి వసతులు ఏమేమి ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకెంత అంటే ఈ లీడర్స్ యొక్క సహకారంతో, పేరెంట్స్ యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని వసతులు కావాలంటే ఏ విధంగా సమీకరించుకోవాలో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడి చక్కగా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో అందుకే ఎంత భారీ స్థాయిలో గవర్నమెంట్ ప్రెషియస్గా తీసుకుని ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. ఈ విషయంలో మన హెడ్ మిస్టర్స్, మన టీచర్స్, మన పేరెంట్స్, మన స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నది కూడా స్పష్టంగా ఈవేళ ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ అందరం కూడా మా స్కూల్ హెడ్ మిస్టర్స్, మా స్టాఫ్ అంతా ఏకమే మా విద్యార్థులతో సహా ఈ గౌరవ ప్రతినిధులు అయినటువంటి వీళ్ళందరినీ కూడా మన పాఠశాలకు ఆహ్వానించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదంటే మన మాస్టర్ గారు అయితే చాలా చక్కగా మొత్తం వివరించారు. అదేవిధంగా ఈ స్కూల్ అభివృద్ధికి మెయిన్ అయితే ముఖ్య కారణం ఏంటంటే ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా చాలా సహాయ సహకారం అందిస్తున్నారండి. సో వాళ్ళకి మన ఈ ఛానల్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అదేవిధంగా మన లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఈ స్కూల్ గురించి చాలా విధంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఆయన కూడా మన ఛానల్ తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ రండి, అందరూ మనం చూపిస్తున్నాం. ఇదే మొట్టమొదటిసారి మెగా పేరెంట్స్ మీటింగ్ జరగడం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంత పెద్ద భారీ స్థాయిలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అండి. ఇదే రోజు అన్ని పాఠశాలలో జరుగుతుందండి. అన్ని పాఠశాలల యొక్క విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థమయ్యే విధంగా గవర్నమెంట్ తెలుస్తుంది. కొత్త మార్పు తీసుకొచ్చారు, కొత్త మార్పు పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కావచ్చు, స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ రోజు నుంచి మార్పులు రావడానికి ఆరంభం అవుతుందండి. చెప్పండి శ్రీని గారు, పిల్లల భవిష్యత్తు అభివృద్ధిని ఏ విధంగా ఉంటుందని చెప్తారు ఏనా? గోవింద్ గారు, మెయిన్ ఈ కార్యక్రమం అసలు పిల్లల అభివృద్ధి కోసమే కదండి. ఏం చెప్పొద్దండి, పిల్లల అభివృద్ధి కోసమే కదండి అంటారండి. పిల్లల అభివృద్ధి కోసం, పిల్లలు బాగున్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరగాలని గ్రామ పెద్దలైనటువంటి అందరూ కూడా కోరుకుంటున్నారండి. అదేవిధంగా స్కూల్ హెచ్ఎం గారు కూడా ఉన్నారండి. పెద్దలందరికీ ఆహ్వానం సార్. మా పాఠశాల తరపున పైడికొండ బంగారు కొండగా అభివృద్ధి చెందాలండి. ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ మరింత ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మా పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్టూడెంట్స్ బృందం తరపున ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ ఓకే సార్.
ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మన లోపలికి వెళ్ళి మన ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని ఈవెంట్స్ అనేవి ఉన్నాయండి. ఆ ఈవెంట్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి మన వీడియో రూపంలో చేసి మనం చూపించబోతున్నాం. ఎవరు కూడా మర్చిపోకండి, తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇలా పక్కన కవర్ చేయాలి, ఇలా పక్కన కవర్ చేయాలి. ఏ విధంగా వెళ్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు అంటే సెకండ్ చాలా బాగా మాట్లాడారా. సెకండ్ వరలక్ష్మి గారు రేటిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భవానీ గారు, వరలక్ష్మి గారు. ఫస్ట్ భవానీ గారు, సెకండ్ వరలక్ష్మి గారు. గట్టి కూడా క్లాస్ వినపట్లేదు, సైడ్ కూడా అంతా వినపడాలి. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ముక్కలైనా సరే మీ యూనిటీని తెలియజేసింది. అందరూ సమూజ్జీలే అని తెలియజేయడం వల్ల ఒకసారి అటు గేమ్ లో పాల్గొని అటు 10 ఇటు 10 20 మంది సభ్యులు కూడా వేదిక మీద రావాల్సిందా కోరుతున్నాను సార్. వీళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఎందుకన్నా గోవింద్ గారిని, శ్రీనివాస్ గారిని కోరుతున్నాను సార్. రండి సార్, రండి సార్, రండి సార్. అందరికి ఇచ్చండి. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అలా పైకెట్టినారు. రండమ్మా, ఇలాగేమన్నా బాటిల్ ఇచ్చండి, వర్క్ ఇచ్చండి. అందరూ ఒకసారి పెట్టండి, అందరూ ఒకసారి దగ్గర పెట్టండి. అలాగే సరిపోయింది అందరికీ. ఏం పెట్టమని చెప్పండి. ఏర్పాటు చేసేవాళ్ళు కొద్దిగా మన టీచర్స్ కొద్దిగా సపోర్ట్ చేసి, మన గెస్ట్లు వస్తున్నారు, మన పేరెంట్స్ వస్తున్నారు, దగ్గరుండి కొద్దిగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనిల్ గారు ప్లీజ్ లుక్ ఇన్ ద మ్యాటర్. నారాయణ గారు, రమణ గారు కొద్దిగా విషయాలు చూడండి, పర్సూ చేయండి. మన 10th క్లాస్ విద్యార్థులు బాయ్స్ ప్లీజ్ గో హ్యాడ్. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయండి మన గెస్ట్లకి, పేరెంట్స్కి వెళ్ళి భోజనం. మీరు గెస్ట్లందరూ కూడా ఈ చైర్స్లో కూర్చుంటే మీకు లోపలికి వచ్చామంటే పిల్లల్ని, మీరు ఈ చైర్స్లో కూర్చుంటే భోజనం పెట్టి వాళ్ళని తీసుకొచ్చేస్తారు, ప్లేట్స్లో తీసుకొస్తారు.
ప్లీజ్ స్టూడెంట్స్ అంతా కూడా దగ్గర చేయండి అమ్మా, ముందు కూర్చోండి. స్టూడెంట్స్ అంతా కూడా కిందకి వచ్చేయండి ప్లీజ్. చైర్స్లో ఎవరు ఉండొద్దు, మన విద్యార్థులు ఎవరు కూడా చైర్స్లో కూర్చోవద్దు, స్పేస్ ఖాళీ చేయండి. 10th క్లాస్ బాయ్స్ మీరు అక్కడ పెట్టే మీరు సర్దేసి ప్లీజ్. స్టూడెంట్స్ కూర్చోవాలమ్మా, ఒక్క 5 minutes స్పేస్ చేయలేరా? చాలా టైం అయింది కదా, ఒక్క 5 minutes. భోజనాలు అయిపోతుంది కార్యక్రమం. సత్యనారాయణ గారు చూడండి, మన గెస్టులు కూర్చోబెట్టేసి ప్లేట్లు పెట్టేసి చేతికిచ్చేలా చూడండి. గెస్టులు కూర్చోమనండి, చైర్స్లో కూర్చోమనండి. అదే అండి, మీరు చైర్స్లో కూర్చుంటే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, మీరు భోజనం చేస్తూ చూడొచ్చు. మన విద్యా పేరెంట్స్ అందరూ కూడా అక్కడ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు లైన్ గా వెళ్ళి భోజనాలు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేకపోతే మా పిల్లలు వచ్చి మీకు సర్వ్ చేయడం జరుగుతుంది. సార్ అక్కడ పెద్దలందరూ కూడా భోజనం ఈరోజు పాఠశాలలో మిడ్ డే మీల్ ని మనం ఇక్కడ సాంబార్ సాంబార్ తెచ్చండి. లేడీస్ ఎలా చెప్తారండి, లేడీస్కి ఎలా మా అక్కడ 8th క్లాస్ టీమ్ తో పాటు తెచ్చిపడండి అమ్మా. ఇప్పుడు మన మధ్యకు మన పాఠశాల విద్యార్థులు వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి 3 క్లాస్ కొడదాం రండి. బృందావనంలో చిందులు వేసే సాంగ్ కి మన పాఠశాల చిన్నారులు మన మధ్యకు వచ్చి మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ రోజు ఇక్కడ కోలాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హిందీలో మాట్లాడలేరా, హిందీ మాస్టర్ లేరా? మొదటి ప్రశ్న, హిందీ టీచర్ లేకుండా హై స్కూల్ ఉండదండి. రెండో ప్రశ్న, అది అంతర్జాతీయ భాష, పిల్లలు నేర్చుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీష్ నేర్చుకోవడమే అతి కష్టం, కానీ గవర్నమెంట్ పుణ్యమాని ఇంగ్లీష్ మీడియం అయ్యింది. మూడో ప్రశ్న సమాధానం, యాక్చువల్గా స్కూల్లో లాంగ్వేజెస్ డే జరుగుతాయి సార్. హిందీ దివస్, తెలుగు భాషా దినోత్సవం, ఇంగ్లీష్ డే, సోషల్ డే. ఆ డేకి స్పెషల్గా మాత్రమే ఆ రోజు మాత్రమే మేము ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ కోరిక మేరకు యాక్చువల్గా లాస్ట్ 15th కూడా పిల్లలు మాట్లాడడం జరిగింది. ఆ 15th ప్రోగ్రామ్ అయ్యేదాకా సార్ లేరు, వెళ్ళిపోయారు. ఆ విషయంలో మీకు సంతలు కాదు సార్. నెక్స్ట్ మీరు 26th మీటింగ్కి రండి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో మాట్లాడితేనే చాలామంది పెద్దలు తెలుగులో మాట్లాడండి అమ్మా అర్థం అవట్లేదు అన్నారు. సో హిందీలో మాట్లాడడానికి ఇక్కడ ఛాలెంజ్ సార్. మా పిల్లలు చాలామంది హిందీలో బాగా మాట్లాడతారు. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా సమయాభావం వల్ల ఒక అర్థం అవ్వకపోతే ఇంకొక ఈవెంట్ మేము మిస్ అవుతామేమో అన్న ఉద్దేశంతో అది జరగట్లేదు. కానీ మీరు 26th వచ్చేసరికి మా ప్రోగ్రామ్ మీకోసం రెడీగా ఉంటుంది. మీరే ఒకసారి ఆగస్ట్ 15th 26th కూడా హిందీ సాంగ్స్ పిల్లలు పాడితే చాలా అప్రిషియేట్ చేశారు. ఆ అప్రిషియేషన్ నాకు ఇంకా గుర్తుంది సార్. మీరు ఎప్పుడొచ్చినా మమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు, కానీ మా ప్రోగ్రామ్ కంప్లీట్గా లేకుండా ప్రీవియస్గా మీరు వెళ్ళిపోవడం వల్ల అది జరగలేదు. ఈవెన్ మన 26th కూడా మ్యాక్సిమం చాలా మంది మనలో నడలు డాన్స్ చేశారు. అది కూడా పేట్రియాటిక్ సాంగ్స్, హిందీ సాంగ్స్కి డాన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిల్లల్లో భయం అంటే చిన్న ఫీల్ ఉంటుంది సార్ హిందీలో మాట్లాడాలంటే. ఆ ఫీల్ పోగొట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అది కంపల్సరీ మీ 26th ఇచ్చే ప్రామిస్ ఫర్ యూ. 26th కంపల్సరీ మీరు ఉండాలి, మీరు వినాలి. ఇంకా మీకు మైకి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, ఎందుకంటే మా హామీ మేము ఇచ్చేసాం కాబట్టి. ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ కాలం చేతనో చేతి ముందు పెట్టుకునే అవకాశం లేకపోతే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే వెనకాల ముందు పక్కన పిల్లలు ఉంటారు కాబట్టి వేరే ఉన్నా అందరూ చెప్పాలండి. ఎస్ఆర్ఎం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులైన మా పిల్లలు ప్రతిరోజు
ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తామని బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకారం అందిస్తాము. పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తాము. పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. Please, relax yourself. ఇప్పుడు మన మధ్యకు మన పాఠశాల విద్యార్థులు వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి 3 క్లాప్స్ కొడదాం. రండి. బృందావనంలో చిందులు వేసే సాంగ్కి మన పాఠశాల చిన్నారులు మన మధ్యకు వచ్చి మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈరోజు ఇక్కడ కోలాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.